ఏం రెడ్డి గారు నువ్వు చెప్పిన మాట నేనేందుకు పోయేది చర్మలు భక్తులు నేను ఎస్పీ దగ్గర పొరవ పోయింది ఎస్పీకి 2 సార్లు చెప్తున్నాను మేము 3 సార్లు ట్రై చేయండి ఆయన పోయి చూసుకుని ఆయన రెడీ ఎస్ఐ అన్నాడు కదా వాళ్ళ బంధువు ఏదో అన్నారు సార్ కూడా మందిరా పాత ఎస్ఐ పోదండేది ఉంది నా దగ్గర రేపు 11 గంటలకు ఇవ్వదు కలిసి సరే సార్ మీరుగా దూరం మీరుగా అవును సార్ చెప్తా ఉంటాను మేవాడు ఇద్దరు చేస్తానట్లు దాన్ని పోయిద్దు చైర్మన్ గారు సార్ మన లొకేషన్ సార్ మాకు బండి వెహికల్ వెనక్కి రా బాబు అన్న ఉర్లగడ్డ నోట చిన్నాడు అట్టే అట్టే పెట్టు పరిశీలిస్తాడు అంటే చూపించు ప్రమాదం చూసి నవ్వద్దుపా అట్లా పక్కన మీరు ఫోన్ బా దగ్గరికి మీరు డోనర్స్ అట్టే ఎంచుకున్నా ఎవరన్నా అట్టే ఎంచుకున్నా మణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నిత్య అన్న ప్రసాదానికి పలమనేరు నుంచి రైతులు రెగ్యులర్గా మనకి కూరగాయలు సరఫరా చేస్తున్నారు. ఈ ఒక్కరోజే కాదు, చాలా కాలం నుంచి కూడా చాలా సంవత్సరాల నుంచి రైతులందరూ కలిసి మనకి టన్నుల కొద్దీ కూరగాయలు మనకు పంపిస్తుంటారు. సీజన్స్ కొద్దీ ఏ సీజన్లో బాగా పండుతున్నాయి ఆ సీజన్లో ఉన్న కూరగాయలు మనకు వస్తున్నాయి. ఆ కూరగాయలు సప్లై చేయడం వల్ల మనకి అన్నదానం యొక్క ఖర్చు కూడా భారం కూడా తగ్గుతుంది. వాళ్ళందరికీ కూడా రైతులందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈవో గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం కూడా నిత్య అన్నదానానికి క్రమం తప్పకుండా
పొలమనేరు నుంచి ఇతర ప్రాంతాల నుంచి రైతులందరూ కూడా ఎవరైతే కూరగాయలు పండిస్తారో ఆ రైతులందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి తిరుమల తిరుపతి దేవస్థానానికి, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానానికి కూరగాయల వితరణ చేస్తున్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సహకారంతో కాణిపాకం దేవస్థానం నాణ్యమైనటువంటి భోజనాన్ని భక్తులకి అన్నప్రసాదం రూపంలో అందించడం జరుగుతుంది. కాణిపాక దేవస్థానం అన్నప్రసాదం నిర్వహణలో వీరిస్తున్నటువంటి సహకారం ద్వారా భారీగా ఖర్చు కూడా తగ్గుతుంది. కూరగాయల ధరలు అధికంగా ఉన్న సమయంలో కూడా వీరు ఎప్పుడు కూడా సరఫరా ఆపినటువంటి సందర్భాలు లేదు. ఈరోజు కూడా 6 టన్నుల కూరగాయలని అందించడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ స్వామివారి కృపా కటాక్షాలు ఎప్పుడు వారికి ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఇతోధికంగా సాయం చేసే శక్తిని కూడా వారికి ఇమ్మని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ప్రతి సంవత్సరం శాకాంబరి ఉత్సవాలలో కూడా ఖరీదైనటువంటి కూరగాయలు, ఆకుకూరలతో శాకాంబరి అమ్మవారికి, అట్లాగే ఆలయం మొత్తం కూడా అందంగా అలంకరించి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఆలయంలో చేసే శాకాంబరి ఉత్సవాలకు అవసరమయ్యే అన్ని రకాలైనటువంటి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అన్నీ కూడా ఉచితంగా ఈ సంఘం నుంచే అందజేస్తున్నారు. సో ఈ రకంగా కాణిపాకం దేవస్థానం అభివృద్ధిలో భక్తులకి కల్పించే ఉచిత అన్నప్రసాదాలలో వారి సాయం ఎప్పటికీ మరువలేనిది. వారి ప్రోత్సాహం ఎప్పుడు ఉండాలని భగవంతుని కోరుకుంటారు. ఎన్ని టన్నులు నువ్వు వేసి ఇచ్చేయండి, పిఓ పెట్టిచ్చేస్తారు. ఓం విఘ్నేశాయ నమః. ఈరోజు మన చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి మన ఉసూరుకు చెందిన శ్రీకాంత్ గారు దాదాపు 6 టన్నుల కూరగాయలు ఇవ్వడం జరిగింది. దానికి మనకి వెహికల్గా మన మోహన్ రెడ్డి గారు ఇవ్వడము చాలా సంతోషము. ఈరోజే చెప్పాడు ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ, వివో గారు కానీ, మీరు ఇంత అన్నదానానికి కూరగాయలు ఇవ్వడము నిజంగానే చాలా సంతోషకరము. ఇలాగనే మీరు ఇస్తున్నారు, శాకాంబరికి ఇస్తున్నారు, మధ్య మధ్యలో ఇస్తున్నారు, మన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నారు. చాలా సంతోషం అనేసి వాళ్ళ మాటల్లోనే చాలా స్పష్టంగా తెలిసింది. మేము ఒకటే చెప్తున్నాము, తిరుమలకి అయితేనేమి, కాణిపాకానికి అయితేనేమి, మన కాళహస్తికి అయితేనేమి, మన శ్రీనివాస మంగాపురానికి అయితేనేమి, అలివేలు మంగాపురానికి అయితేనేమి, ఏ దేవస్థానానికైనా సరే మేము కూరగాయలు ఇచ్చేదానికి ఎప్పుడు మాకు ఆ వెంకటేశ్వర స్వామి, మన వినాయక స్వామి ఆ శక్తి ఇచ్చాడు. మా డోనర్ల సహకారము మాకు పుష్కలంగా ఉంది. మా మిత్ర బృందం సహకారం ఇంకా బాగుంది. ఈ సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకొక విషయం చెప్పాలా, త్వరలోనే మేము ఒక కమిటీగా వేస్తున్నాము. ఆ కమిటీ ద్వారా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక వెహికల్ కూడా మా ఆధ్వర్యంలో పెట్టుకొని ఎప్పుడు కావాలన్నా తిరుమలకు కానీ నీకు ఏ దేవస్థానానికి కూడా ఆ కూరగాయలు ఇచ్చేదానికి మా టీం సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ఆ యొక్క టీముని మేము ప్రకటిస్తాము. ఇంకా జాస్తి ఈ నెక్స్ట్ నెల నుంచి కూడా విపరీతమైన కూరగాయలు అన్ని దేవస్థానాలకు ఇవ్వడానికి మా టీము సహకారం తీసుకొని విపరీతమైన కూరగాయలు మన ఏరియా నుంచి పోవడానికి మేము కృషి చేస్తాం.